హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మేమెక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి, షరతులు వర్తిస్తాయి. ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ, మేమేదో బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము. ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. నన్ను ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాడో, ఎప్పటి నుంచి సీక్రెట్గా నన్ను చూస్తున్నాడో నాకు తెలియదు. ఓ 2.5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి, ఆయనే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి, అన్న ఇట్లా ఒక సినిమా చేయాలని నేను, మీరు అందులో ఒక చిన్న పాత్ర చేసి దొరుకుతాయి అని అన్నాడు. తర్వాత అన్నని ఫాలో అప్ చేసుకుంటూ తీరా చూస్తే ఒక 1.5 year బ్యాక్ షూటింగ్ మొదలు పెట్టినాము. మొత్తం కరీంనగర్లో చేసినాం సినిమా. ఇప్పుడు మీరు టీజర్లో చూసినారు కదా నా పాత్ర, అది చాలా సస్పెన్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఆ పాత్రను తీర్చిదిద్దినాడు అన్న, నాకు మంచి అవకాశం ఇచ్చినాడు. చాలా సింపుల్గా ఉంటాడు అన్న. మీరు ఇప్పుడు కూడా చూసినారు, ఎక్కడో మూలకు నిలబడ్డాడు అన్న. అన్న జరలు ఒకసారి సెంటర్కి వస్తే ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటా నీకు, లేదు ఇక రాళ్ళు మధ్యలో రా, ఎందుకంటే ఇలాంటి అవకాశంలో నీకు ఒక హగ్ ఇచ్చి నీకు కూడా థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్, కంప్లీట్ నేటివిటీ, ఎక్కడ ఏమి హైఫై గ్రాఫిక్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్ మ్యూజిక్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. ఎవ్రీ వన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్ విత్ ఫీల్ గుడ్ ఫీలింగ్, అరే ఇది ఏదో మన జీవితంలో జరుగుతున్న కథ అని చెప్పేసి అందరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ వేదికను అలంకరించిన పెద్దవారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా అక్షయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇందులో నేను ఏమి హీరోయిన్ మదరో హీరో మదరో కాదు, మంచి పాత్ర చేశాను. అంటే అక్కడ ఏడ్చాను, ఏడిపించాను. ఇక్కడ అందరిని ఏడిపించేలాంటి పాత్ర చేశాను. కాకపోతే చాలా బాగుంది నా పాత్ర. నన్ను నేను మళ్ళీ గ్లామర్గా చూసుకున్నాను, కొంచెం అందంగా, కొంచెం అన్ని క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. సో ఈ మూవీతో నేను ఇంకొక భిన్నంగా కనిపిస్తున్నందుకు అలా నన్ను క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ గారికి, అశోక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు వాళ్ళు విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగా అంటే బాగుంటారు, మంచిగా ఉంటారు, అంటే బెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఏదో భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ మై మైండ్, ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అని. ఎక్కడైతే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వను మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకే తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక ముగ్గురు ఉన్నారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారొకరు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ వారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచో లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తొవ్వకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు.
సో ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మన ముందు ఆవిష్కరించారు. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దాంట్లో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది కనుక, ఆ క్రియేటివిటీ ఉంటుంది కనుక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు, ఇద్దరి తరఫున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా, ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలుకి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం. 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలన్నీ కూడా అనంతాలు. 3వది, 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలామంది ఎంటైర్ క్యాస్ట్ క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు, సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, తన జీవితాన్ని, తనను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒక్కసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్కసారి, అంటే ఇది డెబ్యూ సినిమానే ఆయనకి. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. సో ఇలా అందరూ, చాలా మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్తవారు, ప్యాషన్ ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు, ఎంతో ప్రేమగా చేశారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మన దగ్గరికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి ఈ కొత్త సినిమాని, కొత్త కంటెంట్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియేటివ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్ అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్, తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను తీయగలిగే స్థాయిలో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక అంటే ఈ లాంచ్కి విచ్చేశాడు తమ్ముడు వేణు ఉడుగుల. చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల, మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతోపాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల, ప్రజల పట్ల, నేల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ మట్టి మీద ఎంత ప్రేమ ఉందో, మట్టిలోని జీవన విలువల పట్ల ఎంత ప్రేమ ఉందో, మనుషుల పట్ల విస్తృతమైన ప్రేమ, ఆకాశమంత ప్రేమ ఉన్న మనిషి, మనుషుల్ని ప్రేమించాలని తెలిసిన మనిషి. సో అందుకే ఇంతకుముందు నీది నాది ఒకే కథతో డెబ్యూతో మొదలెట్టాడు. తర్వాత విరాట పర్వంతో మన అందరిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాడు. త్వరలో తను ఒక సబాల్టర్న్ సినిమా అనే కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతూ అందరిలో, అంటే ఒక ఇప్పటి వరకు వెళ్ళిన సినిమా దారిని మళ్లించే విధంగా ఒక కొత్త పాత్ని క్రియేట్ చేసే దిశగా మార్గదర్శిగా నిలవబోతున్నాడు. సో అలాంటి వేణు ఉడుగుల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి తన ఆశీర్వాదం చెప్పడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్న ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లాంచ్లో ఎంత చక్కగా, అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్ననే. సో వారికి కూడా శుభాకాంక్షలు. పాటలో ఎంత అద్భుతమైన పాట అంటే, మేము అనుకుంటాం తెలంగాణ సినిమా కావాలంటే పెద్దింటి వారు ఎక్కాల్సింది అనేది జనరల్గా కామన్ కనోటేషన్.
పెద్దింటి వారు ఎవరంటే పెద్దింటి అశోక్ కుమార్ గారు. తెలంగాణ కథని, తెలంగాణ సినిమాకి కావాల్సిన కథని చాలా చక్కగా చెప్పగలిగిన వాడు, తెలంగాణ ఆత్మని పట్టుకోగలిగినటువంటి మంచి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు ఈ సినిమాలో ఏంటంటే ఆయన డెబ్యూ, లిరిక్ రైటర్గా డెబ్యూ, నటుడుగా గతంలో చాలాసార్లు వేర్వేరు నాటకాలలో అటు ఇటు నటించారు. బట్ లిరిక్ రైటర్గా డెబ్యూ, మాటల రచయితగా చాలాసార్లు మల్లేశం సినిమాలో మిగతా సినిమాలకి కూడా చాలా వర్క్ చేశారు. బట్ లిరిక్ రైటర్గా డెబ్యూ. సో ఇలా అన్ని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. బట్ ఆత్మ మాత్రం తెలంగాణ. సో అయితే సినిమా కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే తెలంగాణ నేపథ్యపు కథ, కరీంనగర్ ప్రాంతంలోనే మధ్యతరగతి జీవనం. కానీ చూస్తే ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ యూనివర్సల్. వి మే హ్యావ్ కల్చరల్ డిఫరెన్సెస్, వి మే హ్యావ్ సర్టెన్ మనకుండే అన్నీ ఉండొచ్చు, మిగతా అంశాల పరంగా జీవన విధానం పరంగా వైవిధ్యాలు ఉండొచ్చు, విభిన్నతలు ఉండొచ్చు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్రపంచం మొత్తం మీద అలస్కా నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు, అంటార్కిటికాలో మనుషులు ఉంటే గనక అక్కడి నుంచి మొదలుకొని మన దగ్గర ఉండే అమరాబాద్ వరకు ప్రతి హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అదే దుఃఖం, అదే వేదన, అదే ఆవేశం, అదే సంతోషం, అదే సంబరం, అదే ఆనందం, అదే వేడుక, అదే అన్నీ ఉంటాయి, సేమ్ అవే ఉంటాయి. అలా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్స్కి, ఎమోషనల్ డ్రామాకి పట్టాభిషేకం చేసిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో మేము చూసాం. ఇప్పుడు ఇంతకుముందు దిల్ రాజు గారు వచ్చి వెళ్ళారు, వారు నిజంగా చాలా బిజియెస్ట్గా ఉన్నారు. సో వచ్చారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే దిల్ రాజు గారు వారి సతీమణితో కలిసి చూసిన, బహుశా నాకు తెలిసి ఒక ప్రివ్యూ చూసిన ఒకే ఒక్క సినిమా ఈ షరతులు వర్తిస్తాయి. మరి ఇంతవరకు అంటే విడిగా చూస్తారు, లేదా ఆయన ఇంకేదో ప్రొఫెషనల్గా ఆయన వృత్తిపరంగా ఆయన ఇంకా వేరు వేరు సినిమాలు చూస్తారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాని ఆశాంతం ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు సినిమాని చూసి మధ్య మధ్య నవ్వి, మధ్య మధ్య ఆలోచించి చాలా సంతోషపడి, సంబరపడి ఫీల్ అయిన ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. సో ఇలా ఈ సినిమాని ఇట్లా రూపొందించారు. ఈ టీజర్ లాంచ్కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక ఈ సినిమాని మనం అంటాం కదా, ఎవరు నడిపించారు అన్నప్పుడు తెర మీద నడిపించింది ఇద్దరు. ఒకరు చిరంజీవి, ఇంకొకరు విజయశాంతి. చిరంజీవి ఆ పేర్లకే ఆ వైబ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరికీ ఆ పేర్లతో ఒక చక్కని అనుబంధం ఉంది. సో ఆ అనుబంధాన్ని ఇక్కడ చాలా మంచి ఒక పాజిటివ్ ఫీల్తో మనం చూస్తాం. సో ఈ పాత్రల్ని మన బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, మన ఇంటి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి, మన పక్కింటి కుర్రాడు లాగా చూపించి అంత జీవాన్ని, సజీవత్వాన్ని తీసుకొచ్చిన పాత్రలు రెండు. ఆ వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ తమ్ముడు చైతన్యరావు. నిజంగా చైతన్యరావు, నిజంగా కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం 30 Weds 20 నుంచి మొదలుకొని మొన్న వచ్చిన కీడాకోల వరకు, రేపు రాబోతున్న ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాకి తనదైన మార్కు వేసుకుంటూ, తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, తనని తాను చెక్కుకుంటూ, తానే శిల్పిగా, తనే శిలగా రెండిటి విధంగా వెళ్తున్నటువంటి చక్కని ప్రామిసింగ్ హీరో మనకు చైతన్యరావు. ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాకి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం మనకు చైతన్యరావు. సో ఈ సినిమాలో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం. అంటే క్యారెక్టర్ మేరకు, ఆ క్యారెక్టర్ విశ్వరూపం అంటే ఏదో అని కాదు, అక్కడ క్యారెక్టర్ని దాన్ని సజీవంగా చూపించడం, ఆ పాత్రని, పాత్రకు తగిన పరిమితులని సజీవంగా చూపించగలడు. అంత అద్భుతంగా ఈ సినిమాలో చైతన్యరావు తను అద్భుతంగా నటించాడు తమ్ముడు. సో అతనికి శుభాకాంక్షలు. అలాగే భూమిశెట్టి అమ్మాయి, పాపం కన్నడ అమ్మాయి, బట్ నిజంగా ఇంతకుముందు మీరు చూశారు కదా, టీజర్ లాంచ్ దగ్గర ఉన్నప్పుడు చూశారు కదా ఎట్లా ఉండవు, ఓ చిరంజీవి ఆ మాట, డైలాగ్ డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పింది. సో ఎంత చక్కగా అంటే మనకు చూస్తే పక్కా ఖచ్చితంగా కరీంనగర్లో ఉండే అమ్మాయి ఇట్లే ఉంటుంది అంటే ఇట్లే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. సో అంటే అదే తాలూకు అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ చిన్న ప్రేమ, ఆ తల్లి పట్ల, తను ప్రేమించిన అబ్బాయి పట్ల ఉండే కమిట్మెంటు, ఎదగాలనే తపన. సో ఆ క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల మనసు వేదన. సో ఇవన్నీ అంశాల మేళవింపుగా చక్కని పాత్రని చక్కగా అద్భుతంగా చేసింది భూమిశెట్టి. చాలా మంచి ప్రామిసింగ్ నటి, భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కన్నడలో కూడా మంచి పేరుంది తనకి. సో అలాంటి భూమిశెట్టి ఈ సినిమాకి కూడా పనిచేసింది. సో వారికి కూడా శుభాకాంక్షలు నాన్న. అలాగే మిగతా క్యాస్ట్ అందరూ శంకరన్న పాత్రలో కానీ మిగతా అందరికీ కూడా, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో వారికి మ్యూజిక్ డైరెక్టర్కి అండ్ సినిమాటోగ్రాఫర్కి, ఎడిటర్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ టీజర్ లాంచ్ ఎంతైతే సూపర్ హిట్ అవుతున్నదో అలాగే సినిమా కూడా మంచిగా సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టార్ లైట్ స్టూడియో
తెలంగాణ సినిమాకనే కాకుండా తెలుగు సినిమాకి ఒక రాబోయే కొత్త తరం ఆలోచనలకి, ఒక న్యూ టాలెంట్కి ఒక మంచి హబ్గా మారుతుందని. సౌండ్ అంటే మనం ఇంతమంది ఉన్నాం కదా, మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. మీరే సపోర్టు. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. పక్కా నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్కా ఆడుతుంది, అలా నో డౌట్. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేణన్నకి, మా మామిడారి కృష్ణ అన్నకి. మామిడారి కృష్ణ నాకే కాదు, నాలాంటి చాలామంది కళాకారులకు ఒక ఎనగర్ర, ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రాస్ శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా నేను చాలామంది నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్. And Dil Raju sir and Venu sir, thank you so much for supporting new age filmmakers. And Hari Krishna sir has always been a role model ka. So thank you so much. Nenaithe Kannada ammai, idi na modata Telugu cinema. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా, బట్ ఎస్ టుడే ఐఎమ్ హియర్, నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. అండ్ షరతులు వర్తిస్తే సినిమా తెలుగు అయితే వేరే, కానీ లాంగ్వేజ్లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ అ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నా కో యాక్టర్ చైతన్య, he has been a very good supportive ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు, సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి, తొందరగా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఆడియో లాంచ్, టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మాకు బిగ్ బ్రదర్ లాగా వేణన్న, హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే అక్షరన్న ఆల్సో వర్క్డ్ విత్ వేణన్న, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా అందరినీ కూడా సినిమా గురించి తెలిసిన తర్వాత హీఈస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. సో థ్యాంక్స్ వేణన్న, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చిండ్రు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ మాకు ఉండాలి, సినిమా రిలీజ్ అయినాక కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలని అంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమల గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా.
ఎక్కువ అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మన చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వన్, నేను కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా ఊరికి పోయి వాడు సినిమా చేసుకుంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు, నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్ ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్ అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి, బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జానరాకు సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ఓ ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయి అనే సినిమా ఇలాంటి జానర్లో ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఐ థింక్ ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిజ్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి, చిరంజీవి, విజయశాంతి, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించినాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి. దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ ల్యాండ్ మార్క్ ఫిలిం ఫర్ మీ. తెలంగాణ నుంచి వచ్చిన సినిమాల్లో ఇదొక పయనీర్ ఫిలిం అవుతుంది ఈ జాన్రాలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బలగం వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలగం తెలంగాణ సినిమాకి దారిని పేవ్ చేస్తే అందులో నెక్స్ట్ ఉండబోయే సినిమా షరతులు వర్తిస్తాయి అవుతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాము, త్వరలో మీ సోషల్ మీడియాలో కూడా రాబోతుంది యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఆ టీజర్లో చెప్పినట్టు దిగువ మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ మనమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీళ్ళందరూ సగర్వంగా చూడదగిన సినిమా షరతులు వర్తిస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా బలగం ఎట్లా అయితే అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మళ్ళీ చూసారో, ఇది కూడా అలాంటి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గర్వంగా చూడదగిన సినిమా. ఎట్లాంటి అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏది ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ అబ్బాయి అరుణ్ చులువేరి చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ ఒకటే చూసారు, ఇంకా మిగతా సాంగ్స్ వస్తాయి త్వరలో, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ సన్నీ ఆర్ఆర్ చేశాడు. తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్, డిఓపి శేఖర్ అండ్ ప్రవీణ్ ఇద్దరు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా దెర్ విల్ బి మోర్ ఈవెంట్స్, అప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడతా. బట్ ఫర్ నౌ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది పీపుల్ హూ సపోర్టెడ్ అస్. దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారు, శేఖర్ కమల గారు, వేణు అన్న. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమా లేదండి. ఏ సినిమాకైనా ఫస్ట్ పిల్లర్ ప్రొడ్యూసరే. సో నాగార్జున సామ్లా గారికి, శ్రీష్ గారికి, కృష్ణకాంత్ గారికి హార్దిక ధన్యవాదాలు. వాళ్ళు కావాలంటే వాళ్ళు పెట్టిన డబ్బులతోటి ఏదైనా కమర్షియల్ సినిమా ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ఇండీ తెలంగాణ ఫిలింని చూస్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఒకరు కాదు, 3 బ్రెయిన్స్ ఒక సినిమాని సెలెక్ట్ చేసుకున్నాయంటే ఖచ్చితంగా ఇది డెఫినెట్లీ మంచి సినిమానే అయి ఉంటుంది. మంచి సినిమా అయ్యింది, మేము చూసాము, మీకు కూడా నచ్చుతుంది త్వరలోనే. సో ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కో యాక్టర్స్. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ చాలా మందికి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
మరొకసారి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుషా ఫర్ బ్రిలియంట్. హరికృష్ణ అన్ననే మర్చిపోయినా. సో హరికృష్ణ అన్న మాకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ఈ సినిమాకి సంబంధించినంత వరకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ టు ఈరోజు ఇక్కడ వరకు మాకు ముందుండి నడిపించిన మార్గదర్శి హరికృష్ణ అన్న. ఈ సినిమాకి హీఈస్ ప్రొడ్యూసర్స్, తర్వాత హీఈస్ టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, మామిడి హరికృష్ణ అన్నకి, వాళ్ళందరూ ఇక్కడికి రావటము, వాళ్ళ చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, తర్వాత రైటర్ అందరూ కూడా నాతో వర్క్ చేశారు. మ్యాక్సిమం అందరు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సో అక్షరతో నా ట్రావెలింగ్ అంటే ఒక 10 years నుంచి అతను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. నా మొదటి సినిమాకి, రెండో సినిమాకి కూడా తను వర్క్ చేశాడు. చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వ్యక్తి, నిలువెల్ల మనిషితనాన్ని పొదువుకున్నటువంటి మనిషి, చాలా హానెస్ట్ ఫెలో. సో చాలా స్ట్రగుల్ పడి ఈ సినిమాని అతను తెరకెక్కించారు. సో నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేను ఒక 2 years బ్యాక్ నేను ఫస్ట్ నేనే చదివాను. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బలమైన థీమ్స్ ఇందులో ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్, అందులో అతను చర్చించినటువంటి విషయాలు కావచ్చు, అది చాలా కమర్షియల్ వేలో ఆ నెరేటివ్ అంతా కూడా సెట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ అండ్ ఆ లోకల్ ఈడియమ్స్ కానీ, ఒక లోకల్ ఫిలిం అంటే స్థానిక సినిమాల్లో ఉండేటువంటి ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్స్ట్రీమ్ గుడ్. చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ అందులో నేను గమనించాను. చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ మన మిడిల్ క్లాస్ లైఫ్లో, బిలో మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే, ఇంకా చెప్పాలంటే వెనుకబడిన తరగతుల్లో ఉండే లైఫ్లో ఉండే ఆ జీవన సౌందర్యం, ఆ జీవితాల్లో ఉండే అమాయకత్వం, ఆ జీవితాల్లో ఉండే ఒక ఆశ, అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి, ఉన్న క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనే ఒక తపన ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది. అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఆ కథ వాళ్ళని అనేది ఆ సినిమాలో మనము చూడొచ్చు. డెఫినెట్లీ ఈ సినిమా ఒక డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. ఇది అక్షరకి గ్రేట్ డెబ్యూట్ ఫిలిం అవుతుందని, అక్షర మంచి డైరెక్టర్గా గుర్తుపెట్టుకోనే, అంటే మాట్లాడుకోవడానికి అర్హత ఉన్న దర్శకుడిగా అతను డెఫినెట్లీ భవిష్యత్తులో ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దింటి అశోక్ అన్న, అందరూ మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అందరు ఆర్టిస్టులకి వన్స్ అగైన్ అందరికీ కూడా